హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ టేబుల్. పొద్దున్నే హడావిడి లేకుండా క్విక్గా చేసుకునే కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్ తురుముకున్న క్యారెట్, 1/2 కప్ స్వీట్ కార్న్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పచ్చిదేనండి, ఉడకపెట్టలేదు. ఇప్పుడు ఇందులోనే సరిపడినంత సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్వీట్ కార్న్ క్యారెట్ కుక్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈ ఆవిరికే చక్కగా కుక్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ బాగా కుక్ అయిపోయాయండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను పొడి పొడిగా వండుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. చక్కగా మనం వేసుకున్న సాల్ట్, పెప్పర్ పౌడర్ రైస్కి అంతా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్లో కాస్త నిమ్మకాయ కూడా పిండుకొని కలిపేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్యారెట్ రైస్ రెడీ. ఇది పిల్లల లంచ్ బాక్స్ కోసం పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి.